హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. జూన్ 2, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జనసేన కీలక సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరగనుందని జనసేన వర్గాలు ప్రకటించాయి. అయితే సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు రావడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా కోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. గమనించాల్సిన విషయమేమిటంటే 2014లో స్థాపించబడిన జనసేన పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి ఈ సభకు చివరకు అనుమతి లభిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో జనసేన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.